ఈఎన్సీకి తెలియకుండానే ఎల్ఎన్టీకి 1597 కోట్లు గడువుకు ముందే బ్యాంక్ గ్యారంటీలు రిలీజ్ చేసిన గత బీఆర్ఎస్ సర్కారు కాళేశ్వరం కమిషన్ ముందు డిప్యూటీ సిఈ అజ్మల్ ఖాన్ వాంగ్మూలం 2021 జనవరిలో సర్క్యులర్ జారీ చేసినట్టు ఈ తిరుపతిరావు ఎల్ఎన్టీ నుంచి అండర్టేకింగ్ తీసుకున్నారో లేదో కూడా ఈఎన్సీకి తెలియదని ఖాన్ వెల్లడి. సో వరద ఉధృతికే సుందిల్లా సీసీ బ్లాకులు దెబ్బతిన్నాయి. సో భారీ వరదల వల్లే మేడిగడ్డ సీసీ బ్లాకులు కొట్టుకుపోయి రిటైర్డ్ ఎస్సీ కరుణాకర్ అంటూ ఒకనే చూస్తా ఉన్నాం. సో మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీకి అనుకూలంగా గత బీఆర్ఎస్ సర్కారు పలు నిర్ణయాలు తీసుకున్నట్లు కాళేశ్వరం కమిషన్ విచారణలో బయటపడుతున్నది. కరోనా సాకుతో ఎల్ఎన్టీకి 1597 కోట్ల మేర బ్యాంక్ గ్యారంటీలను గడువుకు ముందే రిలీజ్ చేయించారని కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ ఎదుట డిప్యూటీ సిఈ మహమ్మద్ అజ్మల్ ఖాన్ వెల్లడించారు. దీనికి సంబంధించినటువంటి సర్క్యులర్ను 2021 జనవరి 23న మేడిగడ్డ ఈ తిరుపతిరావు జారీ చేశారని తెలిపారు. బ్యాంక్ గ్యారంటీ సంబంధించినటువంటి అంశం మీటింగ్ మినిట్స్లోనూ రికార్డ్ చేయాలని చెప్పారు. సదరు సంస్థ నుంచి అండర్టేకింగ్ తీసుకున్నారో లేదో కూడా ఈఎన్సీకి తెలియదని పేర్కొన్నారు. బ్యాంక్ గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశాలన్నీ ఫీల్డ్ లెవెల్లోనే జరిగిపోయాయని వెల్లడించారు. మంగళవారం బీఆర్కే భవన్లో కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ 5 అధికారులను విచారించారు అంటూ చూస్తా ఉన్నాం. సో ఈ పాపం జనరల్గా ఒక బిల్లు విడుదల చేయాలంటే ఆ సంబంధిత అధికారులు ఒక రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ నేను తీసుకోకుండా 1597 కోట్లు ఆ ఎల్ఎన్టీ కంపెనీకి ఇవ్వడం జరిగింది కేసీఆర్. నీ అయ్యే జాయిర్ అయినట్టు ఇష్టారీతం డబ్బులు ఖర్చు చేస్తా ఉన్నావు. ఇది కథ కేసీఆర్ యొక్క వ్యవహార శైలి. ఇది ఏం చేయర్లే నేను రాజును కదా అనుకున్నట్టున్నావు. బిడ్డ గుర్తుపెట్టుకో, ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా నీకు కఠినమైనటువంటి శిక్ష పడాలి, తప్పులేదు.